వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో మొత్తానికి 2024 ఒక గుర్తించుకోబోయే ఇయర్ కాబోతుందండి. ఒకటేమో అయోధ్య, రెండు మళ్ళీ మనకి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా, ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఏప్రిల్లో. అందుకని మనకి ఈ ఇయర్ ఫుల్ బడ్జెట్ రాదు, మనకి ఓటాన్ అకౌంటే ఉంటుంది. కానీ ఎకానమీ రిలేటెడ్ ప్రిలిమినరీ క్వశ్చన్స్లో అయితే చాలా కాన్సెప్చువల్ బేస్డ్గా ఉంటాయి. సో ప్రతి కాన్సెప్ట్స్ మీరు క్లారిటీతో ఉంటే కనుక ఏ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా దాంట్లో మీరు ఎంసీక్యూస్ని ఆన్సర్ చేసేటప్పుడు చాలా కరెక్ట్గా పెట్టడానికి వీలుంటుంది. సో ఈ టాపిక్ ఈరోజు వచ్చినటువంటి టాపిక్ అండి, సెబీ ప్రోబింగ్ మూల్ అకౌంట్స్ 3 IPO అప్లికేషన్స్ ఆన్ ద రాడార్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ అసలు ఏంటి, మనకి అసలు ఈ మూల్ అకౌంట్ అంటే ఏంటి, అసలు ఈ IPO అంటే ఏంటి, ఎందుకు ఈవిడ సెబీ చీఫ్ అయినటువంటి మాధవి ఆవిడ ఎందుకు ఈ మాట చెప్పారు, ఆవిడ ఏం చెప్పారంటే మూల్ అకౌంట్స్ యూజ్డ్ యాజ్ ఏ ఇంటర్మీడియరీస్ for fraudulent activities like manipulating initial public offering subscription numbers. అంటే ఇదంతా అర్థం కావాలంటే ఫస్ట్ మనం IPO అంటే ఏంటి, ఆ తర్వాత మూల్ అకౌంట్ అంటే ఏంటి, తర్వాత ఈ స్టేట్మెంట్కి అసలు అది ఎలా కనెక్టివిటీ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ IPO అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఉంది అనుకోండి, వాళ్ళు కనుక పబ్లిక్గా మీరు కూడా మా కంపెనీలో భాగస్వాములు కావాలంటే మీరు మా షేర్స్ని కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళు పబ్లిక్గా ఫస్ట్ టైం ఇనిషియల్గా వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. ద ప్రాసెస్ ఆఫ్ ఆఫరింగ్ షేర్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ కార్పొరేషన్ టు ద పబ్లిక్ ఇన్ ఏ న్యూ స్టాక్ ఇష్యూయన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇనిషియల్ పేరులోనే ఉందండి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో అప్పటి వరకు ప్రైవేట్ ఎవరైతే ఆ ఫౌండర్స్కి వాళ్ళకి మాత్రమే సర్వర్ హక్కులు ఉంటాయో, ఇప్పుడు మిగతా వాళ్ళ నుంచి అంటే పబ్లిక్ నుంచి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు మా షేర్స్ని కొనుక్కొని మీరు మా కంపెనీలో భాగస్వామ్యం అవ్వచ్చు అని మొట్టమొదటిసారి అలా ఆఫర్ చేసిన దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటారు. సో దీనివల్ల అసలు ఎలా వెళ్తుంది, ఇలా వెళ్ళేటప్పుడు అంటే అలా ఒక కంపెనీ వెళ్ళాలి అంటే సెబీ కొన్ని రిక్వైర్మెంట్స్ని చెప్తుంది. ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు IPOస్ని జారీ చేయొచ్చు అన్నమాట. సో ఈ IPOస్ వల్ల లాభం ఏంటి అంటే, మరి పెద్దగా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంది అనుకోండి కంపెనీకి, క్యాపిటల్ అవసరం. మరి క్యాపిటల్ ఒక్కరి దగ్గర నుంచి రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ IPOస్ ద్వారా వీళ్ళు కావాల్సినటువంటి అంటే ఒక ఆపర్చునిటీ అనమాట, చాలా క్యాపిటల్ని వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు. రెండోది దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే అందరినీ ఆల్మోస్ట్ ఎవరిని పడితే పబ్లిక్ అందరికీ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కంపెనీకి ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది. కంపెనీకి ఎక్స్పోజర్ పెరిగితే ఏమవుతుందండి, ఆబ్వియస్లీ దానికి ఒక ప్రెస్టీజ్, దానికి ఒక బ్రాండ్ అది కూడా క్రియేట్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే చాలా పాజిటివ్స్ ఉంటాయి. కానీ ఇంకో రకంగా ఏంటంటే ఇది ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ ఫర్ ద కంపెనీస్ ఫౌండర్స్ అండ్ ఎర్లీ ఇన్వెస్టర్స్. సో ఎవరైనా ఫౌండర్స్ కానీ నేను ఈ కంపెనీలోంచి ఉండొద్దు అనుకుంటున్నాను, కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకుంటే వాళ్ళు ఈ IPOస్ ద్వారా కూడా వాళ్ళు కంప్లీట్గా ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. సో ఇది IPO గురించి. మరి ఓకే, ఒక కంపెనీ ఉంది, IPOని రిలీజ్ చేసింది, ఎస్ మీరు మా కంపెనీలో కొనుక్కోవచ్చు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఒక నార్మల్ పర్సన్ ఒక కంపెనీ X అనుకోండి. సో ఈ కంపెనీ X అనేది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని ఇష్యూ చేసింది. ఇప్పుడు ఒక ABCD అనే ఒక పర్సన్స్ వాళ్ళు కొనుక్కోవాలని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైం చేస్తారో అప్పుడు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కంపెనీకి IPO సబ్స్క్రిప్షన్స్ అనేవి చేసుకోవాలి. అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరైతే IPOస్ని అంటే పార్ట్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఒక సబ్స్క్రిప్షన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఈ సబ్స్క్రిప్షన్స్ అప్లికేషన్ అంటే ఏంటి, అందులో నేను ఇన్ని షేర్స్ కొనాలనుకుంటున్నా, నేను ఒక 100 షేర్స్ కొనాలనుకుంటున్నా, నేను 10 షేర్స్ కొనాలనుకుంటున్నా అని వాళ్ళు నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొనాలి అనుకుంటున్నారో వాళ్ళ విష్ని, ఎలా ఎట్ వాట్ ప్రైస్, ఏ ప్రైస్తో కొనాలనుకుంటున్నాను అనేది వాళ్ళు ఈ IPO సబ్స్క్రిప్షన్ అప్లికేషన్ ద్వారా తెలియజేయాలన్నమాట. అయితే
దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఒక రేషియో అనేది ఐడెంటిఫై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్కి ఒక 5 మంది ఒకటేసారి నాకు ఇన్ని షేర్లు కావాలి, ఇన్ని షేర్లు కావాలి, ఇన్ని షేర్లు కావాలని వాళ్ళు కనుక ఇలా అప్లికేషన్స్ కనుక ఎక్కువగా సబ్మిట్ చేస్తూ ఉంటే అప్పుడు అంటే డిమాండ్ ఎంత ఉంది అంటే నంబర్ ఆఫ్ షేర్స్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అనే విషయం దీని ద్వారా తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక్క షేర్కి 5 కావాలి అంటున్నారు అంటే జనాలకి ఏమనిపిస్తుంది, అరే ఈ షేర్స్కి చాలా వాల్యూ ఉన్నట్టుంది, అందుకే ఇంతమంది కొంటున్నారా, ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని చెప్పేసి మిగతా వాళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇంకా ఒక 10 షేర్లు కొనాలనుకునే వాళ్ళు కూడా 20 షేర్లు కొనాలనుకోవచ్చు. సో అలా తెలియకుండానే ఎప్పుడైతే ఈ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎక్కువగా ఇన్ఫ్లేట్ అయిపోతూ ఉంటాయో అప్పుడు తెలియకుండానే దాని యొక్క ప్రైస్ కూడా, షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అలాగే ఈ తెలియకుండానే చాలామంది దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అది ఐపీఓ సబ్స్క్రిప్షన్స్. బేసికల్గా అయితే ఇది చాలా ఫేర్గా జరగాలి. అంటే ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎవరో రాంగ్గా పెట్టినవి అయి ఉండకూడదు. కానీ మనం ఇలాంటి ఐపీఓస్ వచ్చేటప్పుడు జనరల్గా ఇటు ట్రేడర్స్ ఉంటారండి, ట్రేడర్స్ ఫ్లిప్పర్స్ అంటారు. అంటే మేడం యూజ్ చేసిన వర్డ్ ప్రకారంగా అయితే ఫ్లిప్పర్స్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ కాదన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇనిషియల్గా కొంత అమౌంట్ పెడతారు, చాలామంది జాయిన్ అయిన తర్వాత వాటి యొక్క షేర్ ప్రైస్ పెరుగుతుంది కదా, సో ఇది చాలా మనకి బెనిఫిషియల్ ఉంది అని అనుకున్నప్పుడు మొత్తం విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే కంపెనీకి షేర్ ప్రైస్ తగ్గిపోతుంది, కంపెనీ లాస్లోకి వెళ్ళొచ్చు, ఇన్వెస్టర్స్ ఎవరైతే జెన్యూన్ ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సెబీ ప్రకారంగా అసలు మూల్ అకౌంట్స్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి. మూల్ అకౌంట్ అంటే ఏంటంటే మూల్ పేరంటేనే పనికిరాంది అనమాట. అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి ఫేక్ అకౌంట్ అనవచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాక్ బ్రోకర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక ట్రేడింగ్ అకౌంట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ వేరెవరో పర్సన్, ఈ బ్రోకర్ కాదు వేరే ఒక పర్సన్ మీద, షెల్ కంపెనీస్ అంటాం కదండి సిమిలర్లీ అలాగే అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఉండరు పర్సన్, బట్ వాళ్ళ పేరు మీద పాన్ కార్డ్ మీద వేరియస్ అప్లికేషన్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. అలా అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఎన్ని చేస్తారంటే వేరియస్ బ్యాంక్స్లలో హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఈవెన్ కొన్ని అలాంటి అప్లికేషన్స్ చాలా మట్టుకి రిజెక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ అన్ని అప్లికేషన్స్ వస్తే వాటి వ్యాలిడిటీ చెక్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ మీన్ వైల్ ఈ ప్రైస్ డిస్కవరీ అవ్వడము, షేర్స్ కొనుక్కోవడము అంత టైం చాలా తక్కువ టైంలో జరుగుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ ఈ అప్లికేషన్స్ యొక్క నంబర్ అంటే ఈ వేరియస్ మూల్ అకౌంట్స్ వల్ల ఈ అప్లికేషన్స్ యొక్క నంబర్ పెరిగి ఆటోమేటిక్గా అది ఇన్ఫ్లేటెడ్ సబ్మిషన్స్ అవ్వడంతో అవి ఫేక్ అవ్వచ్చు, అవి తప్పుడు, కానీ ఆ రిజెక్షన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇంతలోపే ఈ అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా రావడంతో ఆ ఇన్ఫ్లేటెడ్ ఐపీఓ సబ్మిషన్స్ వల్ల ఇక్కడ రియల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మోసపోయడానికి ఎక్కువగా స్కోప్ ఉందన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అలా చేయడం వల్ల ఏమవుతుంది, కొంతమంది మూల్ అకౌంట్ ఈ హోల్డర్స్ని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ట్రేడర్స్ వీళ్ళ అకౌంట్స్ని వాడుకుంటున్నారో, బేసికల్గా ఒక పర్సన్ ఇప్పుడు ఏబిసి అని అనుకుంటున్న వాళ్ళు జెన్యూన్ పర్సన్స్, కానీ ఇక్కడ మనకి పిక్యూఆర్ అని ఇలా ఉంటారు. కానీ ఒక ట్రేడర్ టీ అనే అతని తరపున వీళ్ళందరి పేర్లతోటి పిక్యూఆర్ అనే కొత్త అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళ పాన్ నెంబర్స్ వాడతారు, కానీ వీళ్ళని ఆపరేట్ చేసేది ఇతను అన్నమాట. సో వీళ్ళ అకౌంట్స్ ద్వారా కొంత మనీని పంపు చేసి వీళ్ళ ద్వారా షేర్స్ కొంటారనమాట. ఎప్పుడైతే ఫేత్ బిల్డ్ అయింది, ఒక పెద్ద క్లయింట్ వచ్చి ఇక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాడు అని అనుకున్నప్పుడు వీళ్ళే ముందుగా ఈ మూల్ అకౌంట్స్ ద్వారా వాళ్ళు సమ్ని డిపాజిట్ చేయించి వాళ్ళ అకౌంట్స్లలో, అలాగే వాళ్ళ ద్వారా కొన్ని షేర్స్ కొనిపిస్తారు. అంటే వాళ్ళేం కొనరు, అసలు అక్కడ పర్సన్ ఉన్నారా, ఎగ్జిస్టెన్స్ ఏది లేదు, కానీ ఈ పర్సనే ఈ అకౌంట్స్ని యాక్టివేట్ చేస్తారనమాట. వాళ్ళు అహెడ్ ఆఫ్ ద బిగ్ ఆర్డర్, బిగ్ క్లయింట్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనే ముందుగానే
వీళ్ళు షేర్స్ని కొంటారు. సో మొత్తానికి వీళ్ళకి ఒక కంక్లూజన్ వస్తుంది, ఇంకా బిగ్ క్లయింట్ వచ్చేసాడు, కొన్నారు, వాళ్ళ షేర్స్ని తీసుకున్నారు, దాని యొక్క షేర్ ప్రైస్ పెరిగింది, ఇంకా సరిపోయింది అని అనుకున్న టైంలోనే వితిన్ 1 వీక్ మ్యాక్సిమం ఇలాంటి ట్రేడర్స్ వితిన్ 1 వీక్లోనే అక్కడి నుంచి వాళ్ళ ప్రొసీడ్స్ని బయటకు తీసుకొచ్చేసుకుంటారనమాట. ఇది ఒక గేమ్ వాళ్ళకి. కానీ ఒక రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్ పర్సన్కి, ఏబీసీ లాంటి వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలియదు కదా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, నిజంగానే దాని ప్రైస్ అంత వాల్యూ ఉండదు కావచ్చు, నిజంగానే ఇంత డిమాండ్ ఉంది కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒరిజినల్గా కొనుక్కుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గేమ్లో ఆడుతూ మొత్తానికి ఇన్ఫ్లేటెడ్ ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ద్వారా వాటి ప్రైస్ పెంచి అలా తర్వాత వాటి నుంచి తీసుకెళ్ళడం వల్ల ఏం జరుగుతుందండి, ఆబ్వియస్లీ ఎవరైతే జెన్యూన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు మోసపోతారు. అవునా? అలా మోసపోయినప్పుడు వాళ్ళ ట్రస్ట్, ఇటు ఇన్వెస్టర్స్ ఇంకొకటి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా భయపడతారు. అంతేకాదు దీనివల్ల ఏమవుతుంది, ఆ కంపెనీకి కూడా చాలా సమస్యల్లో ఇరుక్కుంటుంది. అప్పుడు రెగ్యులేటరీ బాడీస్ వీటి మీద ఒక లీగల్ యాక్షన్, ఒక చెప్పాలంటే వాళ్ళ మీద పెనాల్టీస్, ఇంకా వాళ్ళ ఎవరైతే అసలు ఇందులోకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా ఎగ్జిక్యూటివ్స్ ఉంటే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికి వాళ్ళు అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, స్టాక్ ప్రైజెస్ అనేది పడిపోతుంది. మనకు తెలుసు కదా, ఎఫ్పిఐ ఎఫ్ఐఐ అని చదువుకుంటాం. ఎఫ్పిఎస్ తీసేసి వెంటనే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళకి ఎప్పుడు బెనిఫిట్ ఉంటే వాళ్ళు అప్పుడు షేర్స్ అమ్ముకుంటారు, ఎప్పుడు అలా చేస్తారు. కానీ ఎఫ్డిఐ అలా కాదు. కానీ ఇక్కడ ఇది కూడా అలాంటి టైపే కదా. క్యాపిటల్ మార్కెట్స్లో ఎలా ఉంటుంది అంటే, సో ఎప్పుడైతే అంత హ్యూజ్ అమౌంట్ని వాళ్ళు తీసేస్తారో ఆటోమేటిక్గా స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి. తర్వాత కంపెనీకి రన్ చేయడానికి డిలేస్ జరగవచ్చు, లాంగ్ డ్యామేజ్, కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్కి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇలా చేస్తూ ఉంటే అసలు ఈ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇకోసిస్టమ్ యొక్క అసలు ఈ మార్కెట్ ఇంటిగ్రిటీ, ఫెయిర్నెస్ అనేది కూడా దెబ్బతింటుంది. సో ఇలా కొంతమంది ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇది జరుగుతుంది. సో మనం ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్ని మనం చదువుదాం. ఏమంటున్నారు, మూల్ అకౌంట్స్ యూజ్డ్ యాజ్ ఇంటర్మీడియరీస్ for fraudulent activities like manipulating initial public offering subscription numbers. ఇప్పుడు అర్థమైందా? సో ఈ మూల్ అకౌంట్స్ ఏవైతే యాక్చువల్గా ఒరిజినల్ అకౌంట్స్ కావు, కానీ వేరెవరో వాటిని యాక్టివేట్ చేస్తారు. ఆ అకౌంట్స్ని యూస్ చేసుకొని వాటిని ఫ్రాడులెంట్ అంటే వాటి ద్వారా ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ అంటే వీళ్ళ అకౌంట్స్ ద్వారా షేర్స్ను కొనిపిస్తూ తర్వాత అంటే ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ని వాటి యొక్క నంబర్స్ని ఇన్ఫ్లేట్ చేస్తూ వాళ్ళ హ్యూజ్ అమౌంట్ని ఒక వితిన్ 1 వీక్లో లిస్టింగ్ ప్రైస్ వచ్చిన తర్వాత వితిన్ 1 వీక్లో వాటిని అమ్మేసుకొని మొత్తానికి ఒక స్టెబిలిస్ కాకుండా చేస్తారనమాట. ప్రైస్ అనేది స్టెబిలిటీకి రాకముందుకే వాళ్ళు బయటికి వచ్చేస్తారనమాట. సో ఇది జరుగుతుంది అని చెప్పేసి ఈవిడ సెబీ హెడ్ చెప్పారు న్యూస్లో. ఇందులో మెయిన్గా ఆవిడ చెప్పింది ఏంటంటే 2023లో 57 డొమెస్టిక్ కార్పొరేట్స్ 49,434 క్రోర్స్ని ఈ ఐపీఓస్ ద్వారా తీసుకొచ్చాయంట. అయితే దాంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వితిన్ 1 వీక్లో ఫస్ట్ వీక్లోనేనంట ఈ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏం చేశారంటే కనీసం వాళ్ళు ఒక 68% విత్డ్రా చేసుకున్నారంట. ఇక వితిన్ 1 మంత్లో 76% విత్డ్రా చేసి దానివల్ల ఏమవుతుందంటే ఆ షేర్ ప్రైస్ అనేది స్టెబిలిటీగా ఉండదు, దాంట్లో చాలా వేరియేషన్స్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో ఇక్కడ ఆవిడ చెప్పే పాయింట్ ఏంటంటే సో 1 మంత్ వరకు కూడా అసలు ఇక్కడ ప్రైస్ డిస్కవరీ మెకానిజం ఆఫ్ ఐపీఓ అనేదే చాలా ఇంపర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే మనకు అర్థమవుతుంది కదా, ఆ సబ్స్క్రిప్షన్స్ని బేస్ చేసుకొని ఎక్కువ మంది వచ్చారు సబ్స్క్రిప్షన్ చెప్పేసి 5:1 అని అట్లా రేషియో లాగా క్యాల్కులేట్ చేసుకొని అలా జరుగుతుంది. అంటే ప్రైస్ డిస్కవరీ మెకానిజమే ఈ ఐపీఓలో ఇంపర్ఫెక్ట్గా ఉంది. సో ఎవరైతే ఒక ట్రేడర్, ఇప్పుడు ఒక ఫ్లిప్పర్ అన్నాం కదా, వాళ్ళకి ఇలాంటి గేమ్ కామన్ కాబట్టి వాళ్ళు చేసుకుంటారు రిస్క్. కానీ నిజంగా ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఉన్నప్పుడు మీరు బెటర్ ఏం చేస్తారంటే ఒక క్వార్టర్ అంటే ఒక 3 మంత్స్ వరకు మీరు ఏమి కొనకండి. ఐపీఓ అయినా కూడా మీరు 3 మంత్స్ వరకు కూడా ఇలాంటి షేర్స్
ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఫస్ట్ క్వార్టర్ తర్వాత రిజల్ట్ వస్తాయో దాన్ని బట్టి మీరు దాంట్లో ఇన్వెస్టర్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అంతేగాని అనవసరంగా నష్టపోవద్దు అని ఈవిడ చెప్పారనమాట. అంటే ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఐపీఓస్ అంటే ఏంటి, వాటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ మూల్ అకౌంట్ ఏంటి, ఈ మూల్ అకౌంట్ ద్వారా ఎలా అసలు పబ్లిక్ అంటే మోసపోతున్నారు, ఇన్వెస్టర్స్ ఎలా మోసపోతున్నారు అనే దాని మీద మనకి కాన్సెప్చువల్ బేస్డ్గా ప్రిలిమినరీ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. ఓకేనా?